మీ అందరికీ వందనాలు. మంచిది. నా ముందు మాట్లాడిన దైవజనులు జీ కోటి బాబాయ్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి నేను వచ్చాను ముగించారో లేకపోతే అయిపోయింది ముగించారు నాకు తెలియదు, కానీ ముగించడం అయితే ముగించారు. నేను అక్కడ ఇంట్లోకి వెళ్ళాను. కాఫీ తాగుతున్నప్పుడు మరి జాషువా స్ట్రైట్గా చెప్పాడో మరి ఇండైరెక్ట్గా చెప్పాడు, కానీ 2 ముగించా అన్నాడు. మరి నాతో అయితే అనలేదు, కానీ అన్న ఈరోజు లేట్ అయింది 2 ముగించేద్దాం అన్నాడు. మరి నాకు చెప్పాడో లేదా మామూలుగా చెప్పాడో అర్థం కాదు నాకు. నేను ఆయన అన్నట్టే 2 గంటలకల్లా ముగించేస్తాను, సరేనా? నేను ఎక్కువ డ్రాగ్ చేయను, ఈరోజు ఆలస్యమైంది కనుక. మరొకసారి జాషువా గారు దైవజనులు వారికి వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారు ఎప్పుడు సభలు పెట్టినా అందులో నా పేరు ఉంటుంది. మరి ఎందుకో నాకు తెలియదు, కానీ గత 2 years నుంచి నేను రావట్లేదు. నేను భారతదేశం అంతా కూడా నా స్నేహితులతో కలిసి అనేక రాష్ట్రాల్లో ఒక పరిచయం మేము చేస్తున్నాం. సమస్త నాయకులతో వారికి ట్రైనింగ్ ఇస్తూ సుమారుగా 170 సమస్త నాయకులతో భారతదేశంలో వారితో మేము పనిచేస్తున్నాం. దాన్ని బట్టి ఎక్కువ నేను భారతదేశంలో ఉండట్లేదు, ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ తిరుగుతూ ఉన్నాను. ఆ పరిచయం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మంచిది. క్లుప్తంగా కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 13 2 వచనాలు చదువుకుందాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తము గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలను. మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును వారు బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడు, పరిశుద్ధుడు, ప్రేమపూర్ణుడు, మహిమ కలిగిన మా రాజా, నీ స్తోత్రాలు నాయన. ముందునైనా మీ దైవజనులను బట్టి మీ ఇచ్చిన మాటలు బట్టి నీ స్తోత్రాలు ప్రభా. వాక్యము విస్తరించబడింది నాయన, అది ఫలించడానికి సహాయము దయచేయండి. అది మంచి నిలబడడానికి సహాయం దయచేయండి. నిమిత్త మాత్రం ప్రభా నేను కూడా మరొకసారి నిలబడి ఆయన క్లుప్తముగా కొన్ని మాటలు మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరు మాతో ఉండి మీరు మమ్మల్ని దర్శించిన ప్రభా, మీ సహాయం మాకు దయచేయండి. నువ్వు కృపగల దేవుడు ప్రభా, నువ్వు మాట్లాడే దేవుడు. నీ వాక్యము నాయన బ్రతికించేది, నీ వాక్యము జీవితాలను కట్టేది నాయన, నీ వాక్యము జీవితాలను బాగు చేసేది. పరిశుద్ధాత్మ దేవుడా మీరు రండి నాయన, మాతో మీరు మాట్లాడండి. మీరు లేకుండా నేను ఎన్ని మాటలు మాట్లాడినా దానివల్ల ఉపయోగం లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని ఆవరించి ప్రభువా నేను 100% నన్ను మరుగుపరిచి ప్రభువా, నా జ్ఞానము కానీ నా తెలివి కానీ నా వివేకం కానీ ఎక్కడా పని చేయకుండా నేను తొక్కబడి మీరు హెచ్చించబడాలి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఇక్కడ నీ మహిమ మాత్రమే మేము చూడాలి ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. మీరు గణపరచబడండి, మీరు మాతో సూటిగా మాట్లాడమని, మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. ఈ యొక్క క్లుప్త సమయంలో ఎపఫ్రా అనే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. ఎపఫ్రా అనే మాటకు అర్థము ఏమిటి అంటే అందమైన లేక మనోహరమైన అనే మాట మనకు అర్థం వస్తుంది. ఎపఫ్రా గురించి మీరు చాలాసార్లు చదివే ఉంటారు. మీరు బైబిల్లో ఈయన గురించి చదివితే 5 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఎపఫ్రా గురించి బైబిల్లో మనం చదివితే 5 వచనాలు మాత్రమే మనం చూస్తూ ఉంటాం. ఎపఫ్రా గురించి మనం ఇంకో మాటలో చెప్పాలి అంటే ఎపఫ్రా ప్రార్థనాపరుడు. ఈయన ప్రార్థనాపరుడుగా మనం చూస్తున్నాం. చదవబడిన భాగము మీకు వివరించడానికి ఎక్కువ సమయం లేదు, కానీ అసలు విషయం చెప్తాను ఆయన ఎవరో. ఈ ఎపఫ్రా పుస్తకము రాయబడినప్పుడు పౌలు ఎఫెస్సీ పట్టణంలో ఉన్నాడు. ఎఫెస్సీ పట్టణంలో పరిచర్య చేస్తున్నాడు. చరిత్ర ప్రకారం మనం చూస్తున్నప్పుడు ఎఫెస్సీ పట్టణంలో పౌలు సుమారుగా 3 నుంచి 3.5 సంవత్సరాలు
అక్కడ ఉండి సంఘాన్ని స్థాపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ సంఘాన్ని స్థాపించినప్పుడు ఎఫెఫ్రా కూడా ఆ యొక్క ఎఫెస్సి పట్టణానికి వెళ్ళినట్లు, ఆ ఎఫెస్సి పట్టణంలో పౌలు యొక్క సువార్తను అందిస్తున్నప్పుడు, పౌలు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్త ద్వారా ఎఫెఫ్రా రక్షణ పొందినట్లు చరిత్రకారుడైన జోసిఫస్ అనే ఒక వ్యక్తి రాస్తూ ఉంటాడు. పౌలేమో ఎఫెస్సి పట్టణంలో ఉన్నాడు. ఎఫెస్సి పట్టణంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఎఫెస్సి పట్టణానికి వెళ్ళి ఆ యొక్క ఎఫెస్సి పట్టణంలో పౌలు యొక్క వాక్యం చేత రక్షణ పొంది, పౌలు యొక్క వాక్యం చేత పట్టబడి ప్రభువును అంగీకరించి ఎఫెఫ్రా తిరిగి వచ్చిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. మొదటి అంశం మనం చూస్తే ఎఫెఫ్రాకి కొలసి సంఘానికి ఉన్న సంబంధం ఏమిటి? అది మన మొదటి ప్రశ్న. ఎఫెఫ్రాకి అదేవిధంగా కొలసి సంఘానికి ఉన్న సంబంధము ఏమిటి? ఇది మొదటి అంశం. ఇక్కడ మనం చూస్తే సుమారుగా చాలామంది చెప్పే మాట ఏమిటి అంటే, ఈ యొక్క కొలసి సంఘము అనేది ఎఫెఫ్రా అనే వ్యక్తి చేత స్థాపించబడినదిగా చెప్తూ ఉంటారు. ఈ కొలసి సంఘము అనేది ఎఫెఫ్రా అనే వ్యక్తి చేత ఈ స్థాపించబడిన విషయముగా మనం చూస్తున్నాం. నేను వచ్చిన వాళ్ళు చెప్పట్లేదు, సమయం లేదు కనుక. రెండవది, దానికి మూల కారణము ఏమిటి అంటే, పౌలు కొలసి సంఘానికి ఎప్పుడు రాలేదు. పౌలు కొలసి సంఘానికి ఎప్పుడు రాలేదు అంటాడు కదా, మిమ్మల్ని నేను ఎప్పుడు ముఖాముఖిగా చూడలేదు, మీ వద్దకు నేను రాలేదు, మీ ముఖాలను నేను ఎప్పుడూ చూడలేని చెప్పి కొలసి పత్రికలోనే 2వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఎఫెఫ్రాకు అదేవిధముగా కొలసి సంఘానికి ఉన్న మొదటి సంబంధము ఏమిటి అంటే, కొలసి సంఘము అనేది ఎఫెఫ్రా అనే వ్యక్తి చేత స్థాపించబడిన సంఘముగా మనం చూస్తున్నాం. ఈ ఎఫెఫ్రా అనేవాడే ఈ సంఘాన్ని, ఆ వచనం చదివితే బాగుంటుంది. కొలసి పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే 7వ వచనం, ఎఫెఫ్రా అని మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. మీకు నేర్పించిందల్లా ఈ వ్యక్తే. ఎఫెఫ్రా అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఈ ఎఫెఫ్రా ద్వారా ఎఫెఫ్రా యొక్క సేవ చేసిన తర్వాత పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు పౌలు యొద్దకు వెళ్ళాడు ఎఫెఫ్రా. పౌలు యొద్దకు వెళితే ఆ పౌలు ఈ విషయాలు ఎఫెఫ్రా వెళ్ళి పౌలుకు చెప్తే దాన్ని బట్టి లేఖ రాస్తూ ఉన్నాడు. ఎఫెఫ్రా ఏమైతే వెళ్ళిపోయి ఆ పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు ఎఫెఫ్రా ఏమైతే చెప్పాడో దాని ప్రకారము ఈ యొక్క పౌలు ఈ సంఘానికి రాస్తూ అన్నాడు కదా, మీ తోడి దాసుడు మీకేమైతే నేర్పించాడో ఎఫెఫ్రా, దాన్ని బట్టి మనం చూస్తున్నాం. అంటే ఈ సంఘము ఎఫెఫ్రా అనే వ్యక్తి చేత స్థాపించబడిన సంఘముగా మనం చూస్తున్నాం. రెండోది చూద్దాం. మొదటిదేమో నేను త్వరగా వెళతాను. రెండో విషయం మనం చూస్తే కొలసి సంఘానికి ఎఫెఫ్రాకున్న సంబంధము. రెండోది మనం చూస్తే క్రీస్తుకు ఎఫెఫ్రాకున్న సంబంధం. రెండవ ప్రశ్న మనం జవాబిద్దాం. రెండోది మనం చూస్తే క్రీస్తుకు ఎఫెఫ్రాకున్న సంబంధం. ఈ మధ్యాహ్న సమయమందు ఎఫెఫ్రా క్రీస్తుతో ఎటువంటి సంబంధము కలిగి ఉన్నాడో, ఎఫెఫ్రా క్రీస్తుతో ఎటువంటి సహవాసము కలిగి ఉన్నాడో, క్రైస్తవులమైన మనమందరము కూడా అటువంటి సంబంధము కలిగి ఉండాలని దేవుని యొక్క కోరిక. ఎఫెఫ్రా క్రీస్తుతో మంచి సంబంధము కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి, కొలసి పత్రికలోనే 1వ అధ్యాయము 8వ వచనం, అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. దేవునికి స్తోత్రం. ఎవరంటే ఎఫెఫ్రా చెప్పాలందరూ. నమ్మకమైన ఎఫెఫ్రాకు క్రీస్తుకున్న సంబంధం ఏమిటి అంటే, క్రీస్తు దేవుడుగా ఉంటే, క్రీస్తు సృష్టికర్తగా ఉంటే, క్రీస్తు సర్వంపై అధికారిగా ఉంటే, క్రీస్తు సర్వము పరిపాలన చేస్తూ ఉంటే, ఈ ఎఫెఫ్రా అనేవాడు ఆ క్రీస్తు యొక్క పాద పరిచర్ను మోస్తూ మనం చూస్తాం. నమ్మకమైన క్రీస్తు పరిచారకుడుగా దేవుని పనిని ముందుకు తీసుకువెళ్తున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరేమనుకోపోతే. ఈ రోజుల్లో సంఘాలలో నమ్మకమైన వారు ఉన్నారా లేరా? నాకు తెలుసు మీరేం మాట్లాడరు. నమ్మకమైన ఉన్నారా లేరా? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారా? చాలా తక్కువ. నేను ఎవరిని ప్రశ్నించట్లేదు, కానీ
మనం క్రీస్తు యొక్క పనిలో ఉన్నాము కనుక క్రీస్తు కోరేది మొట్టమొదటిగా విశ్వాస జీవితంలో మొట్టమొదటిగా కోరేది ఏమిటంటే నమ్మకత్వం చాలా ప్రాముఖ్యం. నీతిగా యథార్థముగా పరిశుద్ధతను ప్రేమిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని పనిలో నువ్వు ఏ పనిలో ఉన్నా కానీ నువ్వు నమ్మకము కలిగి ఉన్నప్పుడు అది నీకు ఆశీర్వాదకరముగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. నేను పోయినసారి డిసెంబర్లో హైదరాబాద్ వెళ్ళాను. మేము ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ పిల్లలకు, సండే స్కూల్ పిల్లలకు క్రిస్మస్ బాక్సులు ఇస్తాం. సుమారుగా 3000 బాక్సులు ఇస్తాం. ఆ పని కొరకని చెప్పి మేము ఎప్పుడు విజయవాడ వంటంలో కొంటూ ఉంటాం. సుమారుగా బాక్స్, చిన్న బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో గిఫ్ట్లన్నీ పెట్టిస్తూ ఉంటాం. అయితే మా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉన్నాడు. వాడు కూడా ఈ పెద్ద షాప్ ఉంది. ప్రతి సంవత్సరం నేను ఇక్కడ కొంటూ ఉన్నాను. కొన్న తర్వాత వాడికి చెప్తే నేను హైదరాబాద్ వచ్చి నేను నీకు ఇప్పిస్తానని చెప్పి వాడు అన్నాడు. వాడు కూడా మంచి ఒక సంఘ పెద్ద యొక్క కుమారుడాడు. వాడు కూడా పనిలో నమ్మకంగా ఉంటాడు, మంచోడు అనుకుని నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను అక్కడ విజయవాడలో అక్కడ చూపించిన తర్వాత విజయవాడతో పోలిస్తే హైదరాబాద్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి. అదేంట్రా మరి విజయవాడ నుంచి వచ్చాను, నీ హైదరాబాద్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటే, లేదు ఇది క్వాలిటీ ఎక్కువ అన్నాడు. సరే అనుకున్నాము. అది అన్ని షాపులు తిరిగాము. మరలా తిరిగిన తర్వాత మరలా బయటకు వచ్చాం. నాకు నమ్మసక్యంగా లేదు. సరే వద్దులే అని చెప్పి కొన్ని కొనేసి వాడిని పంపించేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఒక షాప్ అని అడిగితే, అయ్యా ముందే వచ్చి వాడు బేరవాడేసుకొని చెప్పానంట. ఏం చేశాడు? ముందే వచ్చి నా కమిషను నాకు ఇచ్చి నువ్వు ఎక్కడా తగ్గించొద్దు వాడు కొంటాడులే అని చెప్పాడు. వెళ్ళాడు ఆ యజమాని చెప్పాడు, షాప్ యజమాని. ఎంత నమ్మకోజో నా స్నేహితుడు చిన్నప్పుడు కలిసి పెరిగాం. ఎవరు నమ్మాలి ఈ రోజుల్లో? ఎవరు నమ్మితే పని అయ్యిద్ది? క్రీస్తు మనల్ని చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు మనల్ని చూస్తూ ఉన్నారు. సంఘము దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తము చేత కడగబడి ఆయన తండ్రికి నమ్మకముగా జీవించి ఆయన మరణించినప్పుడు మరణము ఆయన్ను ఆపలేకపోయిందంటే ఆయన పరిశుద్ధత, నమ్మకత్వం కలిగిన జీవితం యేసు ప్రభు వారు జీవించారు కనుక మరణము ఆయన్ను ఆపలేకపోయింది. మన జీవితాలలో పరిశుద్ధత ప్రాముఖ్యము, నమ్మకత్వము ప్రాముఖ్యము, యథార్థత ప్రాముఖ్యము. మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అలాంటి జీవితం మనకు లేకపోతే కనుక మన జీవితము దేనికి ఉపయోగము లేదు అని మనము అర్థం చేసుకోవాలి. ఈ యొక్క వ్యక్తి ఎవరు అంటే నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న సమయమందు కూడా మనము కూడా నమ్మకము కలిగి జీవించినప్పుడు, యథార్థత కలిగి జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మనను హెచ్చించేవాడిగా మనను అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడు అడుగుతాను, మిమ్మల్ని అడిగాను, మరలా అడుగుతాను, మీరు మధ్యాహ్నం కనుక మరలా అడుగుతాను, మీకు అబద్ధం ఆడటం వచ్చా రాదా? ఆలోచించి చెప్పండి. మరలా చెప్పట్లేదు ఎవరు. ఎంత బాగా ఆడతాం? ఏమండి, నిజం బాగా చెప్తామా, అబద్ధం బాగా చెప్తామా? ఏమండి, అందులో కూడా నమ్మకత్వాన్ని అడుగుతున్నాడు దేవుడు. చిన్నగా చేసే తప్పే, లేడని చెప్పరా, అమ్మ లేడని చెప్పు, నాన్న లేడని చెప్పు, ఇది మనం చూస్తూ ఉంటాం. కానీ ఎఫెఫ్రాను చూస్తే సంఘ స్థాపకుడు,
హల్లెలూయా. మంచిది. మంచిది. మనము ఎక్కడున్నాం? ఇక్కడే ఉన్నామా? ఏ వాడు చెప్పాను? రెండవ మాట ఎవరు? మరలా 4:12 క్రీస్తు యేసు దాసుడు అనే మాట మనం చూస్తున్నాం. మొదటిదేమో పరిచారకుడు, రెండోది మనం చూసినప్పుడు దాసుడు. ఈ రెండు పదాలు కూడా మనం చూస్తే పౌలు అనేక సార్లు తనను గురించి, తన తోటి వారి గురించి వాడబడిన పదం. అది డూలో అంటారంటే పరిచారకుడు అనే పదాన్ని మనం ఒకసారి చూడండి. ఆ వచనం చూస్తే మీకు అర్థం. ఫిలిప్పీ పత్రిక మనం చూస్తే అక్కడ పౌలు వాడిన మాట చూడండి. ఏ పదమైతే పౌలు తను వాడుకున్నాడో అదే పదాన్ని ఇక్కడ ఎఫెఫ్రా కూడా వాడుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1:1 ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పిరాయునది. పౌలు దాసుడిగా సంబోధించాడు, ఇక్కడ తిమోతిని దాసుడిగా సంబోధించాడు. అదే పదాన్ని ఇక్కడ మనం చూసినప్పుడు ఎఫెఫ్రా కూడా వాడుతూ ఉన్నాడు. పౌలు తిమోతి వారి గురించి, దేవుని గురించి ఎలాంటి దాసులుగా వారు ఉన్నారో, దేవుని పనిని ఎంత నమ్మకముగా వారు నడిపిస్తూ ఉన్నారో, ఎఫెఫ్రా గురించి కూడా మంచి సాక్ష్యమును పౌలు ఇక్కడ ఇస్తున్న వ్యక్తిత్వాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇక్కడ సంఘములో 2 విషయాలు మనకు జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలి. రెండవది, దేవుని పరిచర్య విషయంలో మనము నమ్మకముగా ఉండాలి. దేవుని పనిని మనము నమ్మకముగా ముందుకు తీసుకుని వెళ్ళే వారముగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. మూడవది మనం చూద్దాం. మూడవ మాట మనం చూస్తే, మూడవ మాట దయచేసి ఎఫెసీ పత్రిక సమయం 3:4 చూద్దాం. పౌలు ఈ యొక్క వ్యక్తి గురించి ఏమంటున్నాడు? మనము సంఘమునకు ఎఫెఫ్రాకున్న సంబంధాన్ని మనం చూసాం. రెండవది, క్రీస్తుకు ఎఫెఫ్రాకున్న సంబంధాన్ని మనం చూసాము. ఇక్కడ మూడవది, అదేవిధంగా పౌలుకు ఎఫెఫ్రాకున్న సంబంధం ఏమిటో మనం చూద్దాం. ఒకసారి చదవండి. ఫిలోమాను పత్రిక మనం చూస్తే అక్కడ ఒక మంచి మాట మాట్లాడతాడు. ఇతని గురించి మాట్లాడుతూ మనం చూసినప్పుడు ఆ యొక్క వచనం, నాకు వచనాలు తీయడం ఇష్టం కనుక దయచేసి మీరు కూడా ఫిలోమాను పత్రిక మనం చూస్తే 23:4 చదువుతాను ఒకసారి. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎఫెఫ్రా, నా జత పనివారైన మార్కు. చాలండి. ఇక్కడ చూస్తే పౌలు ఎఫెఫ్రాని ఏమన్నాడు? నా తోటి ఖైదీ అయిన ఎఫెఫ్రా. నేను ఒక మాట అడుగుతాను. పొరపాటున యెహోషువ గారు లేకపోతే స్టేజ్ మీద ఉన్న మేము జైల్లో పెట్టారు, మీరు ఎంతమంది వస్తారు? జైల్లో ఉంటాగే నా తోడు అంటున్నాడు ఆయన. బయట 2-3 ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడ. ఎఫెఫ్రా గురించి మాట్లాడే మాట అంటే నా తోడుగా ఉన్నాడు. ఇప్పుడు మేము 4 ఉన్నాను లోపల. ఎంతమంది వారు చేతి ఎత్తాను నాతో పాటు? మీరు ఎవరు ఎత్తారు నాకు తెలుసు, 1-2 ఎత్తింది. ఎవరంట ఆయన? ఎఫెఫ్రా ఎవరు అంటే ఇక్కడ ఇంకా కింద పేర్లు, ప్రాముఖ్యమైన పేర్లు రాశాడు. వారి గురించి పక్కన పెట్టేసి ఎఫెఫ్రా ఒక్కడే నేను చెరసాల, ఇక్కడ రోమా చెరసాల్లో ఉన్నాడు పౌలు. రోమా చెరసాల్లో ఉంటే ఎఫెఫ్రా గురించి పౌలు సాక్షాడే నా తోడుగా ఉన్నవాడు ఎఫెఫ్రా. నేను అనుకుంటాను ఒకవేళ పాస్టర్ గారు అరెస్ట్ అని అనగానే ఈ ఫోన్లన్నీ స్విచ్ ఆఫే. ఎందుకంటే తర్వాత మన దగ్గరికి వస్తారు భయం మనకి. ఆ సంఘానికి వెళ్ళే ముందు పాస్టర్ గారిని వేసాం, తర్వాత విశ్వాసం చేద్దాం అనుకోండి, ఫోన్లు స్విచ్ ఆఫ్. ఎవరు అందరిని కాదంటలేదు, నేను అందరిని అంటలేదామని. మీరు అందరూ మంచి వాళ్ళు, మీరు వస్తారు, మీ అయ్యగారు మీకు బాగా ఇష్టం. కానీ ఎఫెఫ్రాకు ఇచ్చిన సాక్ష్యం చూడండి. పౌలుకు ఎఫెఫ్రాకు ఉన్న సంబంధం ఏమిటంటే కొలస్సీ సంఘముతో మంచి సంబంధం ఉంది,
క్రీస్తుతో మంచి సంబంధం ఉంది, పౌలుతో కూడా మంచి సంబంధము కలిగి నా తోడుగా ఎపెఫ్రా ఉన్నాడు. నన్ను అందరూ విడిచిపెట్టేసినా కానీ ఎపెఫ్రా నాతో పాటు చెరసాల్లో ఉండి నాకు సహాయకుడుగా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతున్న మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను అడుగుతాను, సంఘములో కానీ సమాజంలో కానీ ఊరిలో కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అయ్యగారు నేను ఉన్నానని చెప్పి ధైర్యం చెప్పే విశ్వాసులు కావాలి, కానీ వెనకడుగు వేసే విశ్వాసులు దేవునికి అక్కర్లేదు. అయ్యగారు ఉన్నప్పుడు అయ్యగారితో పాటు అయ్యగారు ఏమైనా పర్లేదు, మేము మీతో ఉంటాం. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆటంకం వచ్చినా అందరూ ఒకటైపోయినా అయ్యా మేము సంఘముగా నీతో ఉంటాం, నీ పక్షాన ఉంటాము, నీకు సపోర్ట్ చేస్తాము, నీ పక్షముగా దేవుని కూడా ప్రార్థన చేస్తామని విశ్వాసులకు దేవునికి అవసరం, దైవజనులకు అవసరం. ఎపెఫ్రా గురించి మనం చూస్తే సంఘ పరిపాలన చేశాడు, సంఘము స్థాపించాడు. వెళ్ళిపోయి పౌలుతో ఆ రోమా సైన్యులు చెరసాల్లో ఉంటే ఆ పౌలుతో చెరసాల్లో నాకు తోడుగా ఎపెఫ్రాగా ఉండి నాకు సహాయము చేస్తున్న వ్యక్తి అని చెప్పి ఆయన మాట్లాడుతున్న మాటగా మనం చూస్తున్నాం. ఇదే వాక్యాన్ని వేరే ఊర్లో చెప్తున్నాను. మరి ఎవరో ముందు ముసలం కూర్చుంది, అయ్యగారు నేను రానయ్యా అంటుంది. చెరసాలకి వెళ్తావా అంటే డైరెక్ట్గా చెప్పేస్తా, నేను రానయ్యగారు నాకు సంబంధం లేదంటుంది. చిన్న సంఘమే, అది చిన్న సంఘం వారికి 20-30 మంది ఉన్నారు. ఆ ముసలాం చెప్పాను, అయ్యగారు నాది ఇది అయిపోయింది, నేను రాను. ఉన్నారు అలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారు చెరసాలకి? ఒకవేళ ఊరిలోనే పట్టుకుని కొడితే జరుగుతున్నాయి. మనం సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, మంచితనాన్ని ప్రకటిస్తూ ఉంటే, పాపము విడిచిపెట్టమని ప్రకటిస్తున్నారు. అయ్యగారు మాట్లాడింది విన్నాను, కొంచెం విన్నాను. పాపము విడిచిపెట్టమని ప్రకటిస్తూ ఉంటే, మనల్ని చెడు విడవమని ప్రకటిస్తూ ఉంటే, త్రాగుబోతులను మారుస్తూ ఉంటే, దొంగలను మారుస్తూ ఉంటే, వ్యభిచారులను మారుస్తూ ఉంటే మనల్ని కొడుతూ ఉన్నారు. అయినా ఏమైనా కానీ నా దైవజనుడితో నేను ఉంటానని విశ్వాసులు ప్రభువుకు అవసరం. నేను నీతో ఉంటాను అయ్యగారు, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆటంకం వచ్చినా మిమ్మల్ని విడిచిపెట్టిన అయ్యగారు మీకు తోడుగా ఉంటానని చెప్పే సంఘము ఎప్పుడైతే ఉంటుందో ఆ సంఘము దీవించబడిన సంఘంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను గొప్పగా చెప్పట్లేదు, కానీ జాషువా అంటే నేను చాలా మెచ్చుకున్నా. జాషువా గారిని, నాకంటే చిన్న కనుక కొంచెం జాషువా క్షమించాలి, జాషువా గారిని నేను ఎప్పుడు మెచ్చుకుంటాను. ఉన్నది చాలా చిన్న సంఘమే, కానీ నేను చూసినప్పుడు ఆయన ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం అన్నా సభలు మానేస్తాను చూస్తూ ఉంటాను. నేను ఒక సంవత్సరం అయ్యగారు ఈ సంవత్సరం పెట్టట్లేదు అంటున్నా అనుకుంటాను, కానీ ప్రతి సంవత్సరం పెడతాడు, మళ్ళీ మామూలుగా ఎట్లాగే పెడతాడు, భారీగా పెడతాడు, ఎక్కడా తగ్గడు. అలాంటి సేవకునికి మీరు చేదోడుగా ఉన్నప్పుడు, ధైర్యంగా ఉన్నప్పుడు అంత చేయడానికి కారణం మీరు కూడా, మీ ప్రోత్సాహం కూడా ఉంది. మేము తక్కువ చేయట్లేదు, మీ ప్రోత్సాహం లేకుండా ఇవన్నీ జరగవు. ఇంకా ఎప్పుడైనా సమస్య సేవకుడికి వచ్చినప్పుడు ఆ సేవకునితో మీరు ఉంటే గనుక ఆ సేవకుడు ఇంకా బలంగా దేవుని పనిలో వాడబడతాడు. పౌలుకే లేరండి, అందరూ విడిచిపెట్టారు. పౌలే అన్నాడు, ఏమన్నాడు? నన్ను అందరూ విడిచిపెట్టేశారు. పౌలే అద్భుతమైన పత్రికలు రాసి అనేక వాక్యాలు రాస్తే, మా సేవా జీవితంలో మీరు ఎన్ని అనుకున్నా కానీ చాలా రాత్రులు మాకు ఒంటరితనాలు వస్తాయి. ఎంతమంది ఉన్నా కానీ కొన్నిసార్లు సేవలో ఇబ్బంది రాగానే, ఆటంకం రాగానే మాకు భయం వస్తుంది. కొన్నిసార్లు నిద్రపోని రాత్రులు మా సేవా జీవితంలో చాలా ఉంటాయి. అలాంటి సమయంలో సంఘముగా ఉన్న మీరు అయ్యగారు మీరు భయపడొద్దు, మేము మీతో ఉన్నాము అనేవారు సంఘానికి అవసరం. అప్పుడు దేవుడు ఆ సంఘాన్ని దీవిస్తాడు, ఇంకా దైవజనుని బలంగా వాడుకునే విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సరే, అంశానికి వచ్చేద్దాం, మనం చదవబడిన భాగానికి వద్దాం. నేను అక్కడ కూడా క్లుప్తంగా ఎక్కువ వివరించింది, కానీ క్లుప్తంగా చెప్పేసి నేను సమయం అంటే సమయానికి ముగిస్తాను కనుక ఒకసారి చూడండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం మరలా చదువుతాను ఒకసారి, 12 చదువుతాను ఒకసారి, 12వ వచనం. చూడండి, పౌలు ఇతని గురించి 2 మాటలు చెప్తున్నాడు. పై విషయాలు మనం చివరిలో మనం చూస్తే అతని గురించి పౌలు ఇచ్చే సాక్ష్యం చూడండి ఎంత అద్భుతంగా ఇచ్చాడు. ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. 2 విషయాలు చూస్తున్నాం ఎపెఫ్రా యొక్క జీవితంలో. మొదటిదేమో ఎల్లప్పుడూ, రెండవదేమో పోరాటం. ఈ ఎపెఫ్రా అనే వ్యక్తి ఏం చేస్తుందంటే, మీ సంఘములో
ఈ పైన 3 విషయాలు రాశాడు. ఈ 3 విషయాల్లో సంఘము స్థిరముగా ఉండాలి అని ఆ 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఆ 3 విషయాల్లో కూడా సంఘము బలముగా, ధైర్యముగా, నిశ్చింతగా ఉండని చెప్పి ఈ కొలస్సీ సంఘము కొరకు అక్కడ చూస్తే ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ఏం చేస్తున్నాడు? పోరాడుచున్నాడు. మీ కొరకు ఏం చేస్తాడంటే ఆయన ఎప్పుడూ కూడా పోరాడుతున్న వ్యక్తిగా ఎపెఫ్రా గురించి రాయబడిన మాటను మనం చూస్తున్నాం. నేను ఒక మాట అడుగుతాను, మీ ఎందుకు నేను ప్రార్థన మీద తీసుకున్నానంటే గత నెల రోజుల నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం. నాకు కూడా ఒక పెద్ద సమస్య వచ్చింది, ఒక పెద్ద ఆటంకం వచ్చినప్పుడు మా సంఘంలో నేను ఎక్కువ ప్రార్థన గురించే మాట్లాడుతున్నాను. గత నెల రోజుల నుంచి సంఘాల్లో ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఉదయము కూడా 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆ విషయమే ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన చేసేటప్పుడు నేను కొలస్సీ పత్రిక చదువుతుంటే ఎపెఫ్రా గురించి నేను చదువుతున్నప్పుడు అతడు చేసిన పని ఏమిటంటే అతడు ఎల్లప్పుడూ ఏం చేస్తాడంట? అతడు ఎల్లప్పుడూ అంటే ఆ మాటకు అర్థం ఏంటి? అతడు ఎల్లప్పుడూ అంటే మాటకు అర్థం ఏంటమ్మా? ప్రతి క్షణము, ప్రతి నిమిషము కూడా అతడు పోరాడుచున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో విశ్వాసులుగా పిలువబడే మనము, దేవుని రక్తము చేత కడగబడిన మనము, విమోచించబడిన మనము ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మా సంఘానికి ఎప్పుడు ఈ మాట చెప్తాను, మీరు పొలంలో పెట్టండి డబ్బులు, వ్యాపారంలో పెట్టండి, ఉద్యోగంలో పెట్టండి, మీరు సమయాన్ని, మీ డబ్బును మీరు ఎక్కడైనా పెట్టవచ్చు, కానీ మీ సమయాన్ని ప్రార్థనలో పెడితే అది 100% దేవుడు తెలిసిస్తాడు మీకు. 100% ఎక్కడా తగ్గదు. మీరు ప్రార్థనలో కనుక మీ సమయం పెడితే కనుక మీరు ఎక్కడ పెట్టి నష్టపోవచ్చేమో, లాభం రావచ్చు, నష్టం రావచ్చు, కానీ ప్రార్థనలో కనుక నువ్వు సమయం పెడితే అందులో నష్టము అనేది పదము లేనే లేదు. ఎందుకంటే ప్రార్థన ప్రతి విషయాన్ని కూడా మనకు బయలుపరిచి విజయం ఇచ్చేది ప్రార్థన. అతను అందుకే ఎపెఫ్రా ఈ కొలస్సీ సంఘాన్ని స్థాపించడమే కాదు, కానీ ఎప్పుడూ కూడా ఈ సంఘము కొరకు, ఈ సంఘ క్షేమము కొరకు అతడు ఎప్పుడూ ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. మొదటిదేమో ఎప్పుడు అన్నాడు, రెండవది పోరాటము అన్నాడు. పోరాటం అనే పదానికి అర్థం ఏంటి? ఏం ఆలోచిస్తున్నారు? మీరు తెలుగు మాట్లాడతారా, మాట్లాడరా? మాట్లాడతారు. పోరాటము సరే, ఇంకో మనకు స్పష్టమైన భాష పెడతాం. మీకు పోట్లాడటం వచ్చా రాదా? మనందరికీ మనం వింటాం, మనకు రాకపోయినా మన క్రైస్తవులు మనం పోట్లాడడం, కానీ రోడ్డు మీద పోట్లాడుకుంటే అది చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎపెఫ్రా ఎవరితో పోరాడుతున్నాడు? ప్రార్థనలో ఈ సంఘము కొరకు ఎల్లప్పుడూ దేవునితో పోరాడుతాడు. అయ్యా, మా సంఘము ఈ 3 విషయాల్లో కూడా నీ ఎదుట ధైర్యముగా ఉండని చెప్పి ఎపెఫ్రా ప్రార్థన చేస్తున్న స్థితిని మనము జ్ఞాపకము చేసుకోవాలి. నేను తీయను కానీ ఒక విషయం, ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవడానికి. దానియేలు 21 దినాలు పోరాడుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా మధ్యలో సైతాను వచ్చి వాడిని అడ్డగిస్తూ ఉంది. దేవుని యొక్క స్వరం కొరకు దానిని ఎదురు చూస్తున్నాడు కానీ ఈ సాతాను 21 దినాలు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కానీ దేవుని యొక్క మాటను దానిని పొందుకోలేకపోతున్నాడు. పోరాడుతున్నాడు. చివరికి దేవదూత వచ్చి దానియేలుతో మాట్లాడి అతని పక్షముగా నిలబడి దానియేలుకు మర్మములను బయలుపరిచిన విషయాన్ని మనం చూస్తున్నాం. మనం పోరాడుతున్నప్పుడు సాతానుడు మనం అడ్డగిస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధికి చేరకుండా, దేవునికి వేడకుండా, దేవుని యొక్క సహవాసం మనం కోరకుండా సాతానుడు మనం అడ్డగిస్తాడు. కానీ మనము నిత్యము పోరాడే వారముగా ఉండాలి ప్రార్థనలో. ఏమన్నా ప్రభువారు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితంలో దేవునితో సహవాసము అనేది చాలా గొప్ప విషయంగా మనము జ్ఞాపకం చేస్తాం. నేను మొన్న ఆదివారం మా డోకుపూర్ సంఘానికి వెళ్ళిన తర్వాత మేము ప్రార్థన చేయడం ప్రారంభించాం. మీకు ఇందాక చెప్పాను కదా, నెల రోజులు ప్రార్థన చేస్తున్నప్పుడు మొన్న 3 సాక్ష్యాలు చెప్పారు 3 విశ్వాసులు. అయ్యగారు, ఎప్పుడైతే మీరు ప్రార్థన ప్రారంభించారో మా అక్కకి మీకు చెప్పాను కదా, కిడ్నీలో స్టోన్ అని ఆపరేషన్ చేయాలన్నారు.
ఎప్పుడైతే ప్రార్థన చేశామో, ఆ ప్రార్థన చేసిన ఆ రోజు ఎప్పుడైతే ప్రార్థన చేశారో, ఆ తెల్లారి నుంచి మేము హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ అక్కర్లేదమ్మా, అక్కడ వెళ్ళిపో అన్నారంట. ఇంకొకలేమో సుమారుగా ఒక ముక్కోళ్ళు ఎలకూరులో ఉంటుంది ఒక పాప, ఆమె పేరు కుమారి గారు అనుకుంటాం, పేరు మర్చిపో, సరే ఒక ఎలకూరులో ఆమె సాక్ష్యం చెప్పింది. నాకు 4 సంవత్సరాల నుంచి ఆమెకు ఎప్పుడు మోకాలు నొప్పులు, బాగా నొప్పులు వస్తూ ఉంటాయి. ఆమె ఎప్పుడు నొప్పి వచ్చినా అసలు కదలలేదు. భర్త చనిపోయాడు, ఒకడే కుమారుడు, ఆయన విజయవాడలో ఉంటాడు. ఆమె మన సాక్షి చెప్తాంది, అయ్యగారు మనం ప్రార్థన మొదలుపెట్టాం, అసలు నాకు మోకాలు నొప్పులు లేవందామి, మరలా నడుస్తూ ఉన్నాం. ఇంకో సాక్షి చూడండి, ప్రార్థన మన స్థితిని మార్చిద్ది, ప్రార్థన మన పరిస్థితిని మార్చేది, ప్రార్థన దేవునికి మహిమను తెచ్చి మనల్ని హెచ్చించి ఆయన గణపరచబెడతాడు, మనము దీవించబడతాం అన్నాడు. నేను ఎల్లప్పుడూ మీ కొరకు పోరాడుచూ ఉన్నాను. మీరు చూడండి, 3 విషయాలు నేను అవుట్లైన్ ఇచ్చి ముగించేస్తాను. ఆ 3 విషయాలు చూడండి, ఒకసారి చూస్తే మొదటి మరలా చదువు ఒకసారి 14, మరలా ఒకసారి 12 వచనం. మొదటిది, ఎందుకు పోరాడుతూ ఉన్నాడు, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే, మొదటిది మీరు సంపూర్ణులుగా మారాలి. దేనికి స్తోత్రం. ఎలా మారాలట? మీరు సంపూర్ణులుగా మారాలి అంటే ప్రభువు యొక్క సంపూర్ణత, అంటే ప్రభువులోకి మార్చబడి ప్రభువు వలె మీరు ఉండాలి అని, ఆ సంపూర్ణతలోకి మీరు రావాలి అని చెప్పి ఎఫెఫ్రా మీ కొరకు ప్రార్థన చేస్తున్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేస్తున్నాడు. సంపూర్ణత అంటే ఏమిటి ఏమండి? కంప్లీట్ అంటే ఏంటి? అది సంపూర్ణత కంప్లీట్ అంటే ఏంటి ఏమండి? ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడుట. ఈ కొలస్సీ సంఘము ఎలా మారాలి అంటే, మీరు దినదినము కూడా క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడి క్రీస్తుని పోలి మీరు నడవాలని చెప్పి మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. రెండో మాట చూస్తే మనం అక్కడ నిశ్చయత గలవారు ప్రతి విషయంలోనూ చాలండి. రెండోది, ప్రతి విషయంలో దేవుని చిత్తమును చేసేవారు. మొదటిదేమో ఈ సంఘము, కొలస్సీ సంఘము ఎలా ఉండాలని చెప్పి ఎఫెఫ్రా ప్రార్థన చేస్తారే. మొదటిదేమో సంపూర్ణులుగా ఉండాలి, రెండవది దేవుని చిత్తమును చేయాలి. ఏ విషయంలో? గట్టిగా చెప్పాలి. ఏ విషయంలో? అక్కడ ఏముంది? ప్రతి విషయంలో, కొన్ని విషయాలు కాదు. అది వివాహమైనా, అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది వ్యవసాయమైనా, ఇహలోకము కొంత, పరలోకము కొంత, ఇహలోక ఆలోచన కొంత, బైబిల్ కొంత కాదు. ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తము ఈ కొలస్సీ సంఘము చేయాలని చెప్పి మీ కొరకు ఎల్లప్పుడూ పోరాడుచూ ఉన్నాను. ఈ రోజుల్లో దేవుని చిత్తము చేసేవారు చాలా తక్కువ అయిపోయారు. ఆచారాలను సంఘంలోనికి తీసుకువచ్చి సంఘాలను పాడు చేసే దైవజనులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. అది సమాజమునకు మంచిది కాదు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. మనము దేవునిలో సంపూర్ణులుగా మారాలి. ఎప్పుడైతే సంపూర్ణులుగా మారుతామో ఆయన చిత్తం తప్ప మనం ఇంకేది కూడా చేయం. ఇంకొక మాట్లాడుతాం, మీకు అర్థం. అసలు దేవుని చిత్తం ఎలా తెలిసిద్ది ఏమంటే? అది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్, కానీ నేను ఒక మాటలో చెప్తాను, మీరు చెప్పండి. అసలు దేవుని చిత్తము ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తం ఎలా తెలిసింది మనకి? వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, దైవజన మాట ద్వారా తెలిసి. మరి అసలు దేవుడు ఏం మాట్లాడట్లేదు, వాక్యం ద్వారా ఏ మాట రావట్లేదు, నీ ప్రార్థన చేసినా ఏ మాట రావట్లేదు. ఒక భక్తుడు అన్నమాట చెప్తాను, మీరు ఏం చేసినా కానీ దేవుని చిత్తం మీకు తెలియట్లేదు, ఏం చేస్తారు అప్పుడు? ఏమండి? ప్రార్థన చేస్తున్నారు, వెంటనే రేపే పని ప్రారంభించాలి, రేపు పని ప్రారంభించాలి, ఉపవాసం ప్రార్థన చేస్తారు, దేవుని దగ్గర నుంచి ఏ మాట రావట్లేదు, ఏ దర్శనం రావట్లేదు, ఏ ఒక్క వాక్యం రావట్లేదు, రేపే పని ప్రారంభించాలి. మరి ఏం చేస్తారు మీరు? అది దేవుని చిత్తమో కాదు? ఆపేస్తారా, ముందుకెళ్తారా? నేను ఒక మాట చెప్తా జాగ్రత్తగా. నాకు భక్తుడు రాసిన జాన్ మెకథన్ దైవజన్ అంటాడు, అది విల్ ఆఫ్ గాడ్ అనే పుస్తకం రాస్తాడు. దేవుని చిత్తము అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, నీవు సరిగ్గా భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ, ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ, దేవుని కొరకు యథార్థంగా నీవు జీవిస్తూ, దేవుని కొరకు నీవు నమ్మకముగా జీవిస్తూ నువ్వు ఉన్నప్పుడు దేవుడు మౌనంగా అని చెప్పి నువ్వు ఆగవలసిన పని లేదు.
నువ్వు అలా కనుక నిజంగా నువ్వు భక్తిపరుడుగా ఉంటే, అంటే నువ్వు దేవుని యొక్క దృష్టిలో నువ్వు భక్తిపరుడు నువ్వు అనుకుంటే కనుక నువ్వు ఏం చేసినా దేవుని చిత్తమే. అర్థమైందా? నువ్వు నిజంగా ప్రార్థన చేస్తూ, నిజంగా వాక్యం చదువుతూ, నిజంగా దేవుల్లో ఉంటూ, దేవుడు మాట్లాడకపోయినా నువ్వు ధైర్యంగా వెళ్ళాల్సింది ఏంటంటే నువ్వు ఏం చేసినా అది దేవుని. ఎందుకంటే దేవునికి, నువ్వు దేవునిలో ఉన్నావు కనుక దేవునికి వ్యతిరేకంగా ఏమీ కూడా చేయవు. అది దేవుని చిత్తం. అంటే మీరు సంఘము ఈ మధ్యాహ్న సమయం ముందు దేవుడు కోరేది సంఘానికి మీరు సంపూర్ణులుగా మారాలి. రెండవది, ప్రతి విషయములో దేవుని చిత్తాన్ని మీరు ఎరిగే వారిగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుతున్న మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు. మనం ఫలించాలి అన్నా, మనము దీవించబడాలి అన్నా, దేవునికి అంటు కట్టబడి దేవునితో ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు ఆపరేషన్ చేస్తాడు, కొన్నిసార్లు పెయిన్ వస్తుంది, కొన్నిసార్లు బాధ వస్తుంది, కొన్నిసార్లు కన్నీరు వస్తుంది, కొన్నిసార్లు అంగలారపు వస్తుంది. కానీ ఆ యొక్క ఆపరేషన్లో కూడా దేవుడు మరలా నిన్ను మార్చి ముట్టి మరలా ఇంకా 200తో నిన్ను దేవుడు వాడుకునేవాడుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క శ్రమలో ఉన్నప్పుడు అది కూడా దేవుని చిత్తమే. నేను ఎప్పుడు మిమ్మల్ని అడిగా అనుకుంటాను, శ్రమ ఇష్టమా కాదా మీకు? ఏమ్మా ఆకలేస్తుందా? శ్రమ ఇష్టమా కాదా మీకు? చేతులు ఎత్తండి. శ్రమ ఇష్టం అన్న వరకు మీకు దండేస్తాను. దేవునికి స్తోత్రం. చాలామంది ఎత్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, శ్రమ రాగానే మనము యోబులాగా మాట్లాడతామా, యోబు భార్యలాగా మాట్లాడతామా? ఏమండి? శ్రమ రాగానే యోబులాగా మాట్లాడతామా, యోబు భార్యలాగా మాట్లాడతామా? చాలా సంతోషం అండి, యెహోవా ఇచ్చెను, ఎంత ఆనందం అండి అంటావా? ఏం చేశాడు దేవుడు? ఇన్ని ఉపవాసాలు, ఇన్ని నిబంధనలు, ఇన్ని ప్రార్థనలు, ఇన్ని వారాలు మేము చేశాము, దేవుడు అట్టాము. కానీ యెహోవా ఇచ్చెను చాలా తక్కువ. మొన్నే విన్నాం, మనం కాకినాడలో విన్నాం, 2 కుమారులు కొరకు ఒక సేవకుడు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా. అలాంటి వ్యక్తులు మనకు కావాలి. అంటే అది దేవుని చిత్తము. అంటే నా జీవితంలో ఏం జరిగినా, నా జీవితంలో ఏమొచ్చినా ప్రతి విషయంలో నేను దేవునికి లోబడి జీవిస్తాను. 3వ మాట మనం ముగించేసుకుందాం, నా సమయం అయిపోయింది. 3వ మాట చూద్దాం ఒకసారి. నిలకడగా ఉండవలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ఆయన పోరాడుచుడు. ఆ వచనం మనం చూస్తే అది అర్థం అవ్వాలంటే వారెందుకు నిలకడగా లేరో 3వ అధ్యాయంలో మాట్లాడతాడు. 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో వారు ఎందుకు నిలకడగా లేరో చెప్తుంటాడు. అక్కడ 2వ అధ్యాయం మనం చాలా ఇంకా స్పష్టంగా చూస్తాం వారు ఎందుకు నిలకడగా లేరు. ఈ సంఘము కొరకు ఎఫెఫ్రా చేసే ప్రార్థన ఏమిటంటే, మొదటిదేమో సంపూర్ణులుగా ఉండాలి, రెండవది దేవుని చిత్తం చేయాలి, మూడవది మీరు నిలకడగా ఉండాలి. అక్కడ నేను ఒక అవుట్లైన్ ఇచ్చి మీకు ఇచ్చేస్తాను. చూడండి, 2వ అధ్యాయం మనం చూస్తే వారు ఎందుకు నిలకడ, 2వ అధ్యాయము 8వ వచనం. వాళ్ళు ఏం చేస్తారు చూడండి, 2వ అధ్యాయం 8వ వచనం. మనుషుల పారంపాచార్య, అక్కడ చూడండి ఆచారాలను నడుస్తున్నారు వాళ్ళు చాలా. మరలా 2వ అధ్యాయం మనం చూసినప్పుడు 16వ వచనం. కాబట్టి అన్నపాన విషయంలోనూ, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం, రెండవది వారు ఆచారాలు పాటిస్తున్నారు, రెండవది ఇహలోక జ్ఞానాన్ని పాటిస్తున్నారు, మూడవది మనం చూస్తే ఇహలోక ఆచార అన్నపానములను మనం చూస్తే అవి పాటిస్తారు. 4వ చూస్తే 19వ వచనం, శరీర సంబంధమైన మనస్సు కలిగి. అలా ఈ 2వ అధ్యాయంలో 6 విషయాలు రాసుకొస్తాడు పౌలు. మీరు ఈ 6 విషయాల్లో నిలకడగా లేరు గనుక మీరు సంఘముగా పిలువబడిన మీరు నిలకడగా ఉండాలని చెప్పి ఈ యొక్క ఎఫెఫ్రా మీ కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఈ మధ్యాహ్న సమయమందు నేను కూడా మీ సంఘానికి నేను ఇచ్చే ప్రార్థన అంటే మీరు సంపూర్ణులుగా ఉండాలి, రెండవది దేవుని చిత్తమును చేసేవారిగా ఉండాలి, మూడవది ప్రభువులో ఎల్లప్పుడూ నిలకడగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా అలాగే భక్తిభావంతో కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభా, మేము సంపూర్ణులుగా